మనందరికీ తెలుసు రోడ్డు పక్కన బండి మీద అమ్మే చెరకురసం. కానీ అదే చెరకురసం ఇప్పుడొక క్లీన్ మోడర్న్ జ్యూస్ పాయింట్గా ఎలా మారింది? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే ఒక పక్కా బిజినెస్గా ఎలా తయారైందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనుకొక స్ట్రాంగ్ బిజినెస్ ప్లాన్ ఉంది. ఈ వ్యాపారం ఇంత సక్సెస్ అవ్వడానికి అసలు కారణం ఈ ఒక్క సింపుల్ ప్రిన్సిపల్ మాత్రమే. ముడిసరుకు చాలా చవకగా దొరుకుతుంది, కానీ మనం అమ్మే ధర మాత్రం చాలా ఎక్కువ. ఆ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ ఉందే, అదే మనకు లాభమన్నమాట. ఇదే అసలు గేమ్ చేంజర్. 42,000. ఈ నెంబర్ చూస్తే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. అదేంటి, చెరకు రసం అమ్మితే నెలకి ఇంత డబ్బొస్తుందా అని? అవునండి, వస్తుంది. పెద్దగా అనుభవం లేకపోయినా ఇది సాధ్యమే. అదెలాగో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు కాలం మారింది, మార్కెట్లో ట్రెండ్ కూడా మారింది. చెరకు రసంలో ఫ్లేవర్స్ కలిపితే లాభాలు మామూలుగా ఉండవు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, పైనాపిల్ పంచ్. ఆ పసుపు రంగు చూడగానే అట్రాక్ట్ అయిపోతారు. చూసారుగా ఎంత సింపులో, జస్ట్ సిరప్, ఐస్, చెరకు రసం, అంతే. నెక్స్ట్, ఆరెంజ్ బ్లాస్ట్. దీని టేస్ట్ అచ్చం ఫంటాలాగే ఉంటుంది, భలే ఉంటుంది. దీంట్లో ఒక చిన్న సీక్రెట్, జస్ట్ కొంచెం నిమ్మరసం కలపండి, టేస్ట్ అదుర్స్. ఇక గ్రేప్ డిలైట్, ఇది మన లోకల్ ఫేవరెట్. ఆ డార్క్ కలరే దీని స్పెషల్. ఇంకో టేప్, దీనికి కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తే రుచి డబుల్ అవుతుంది. ఇవి కాకుండా రోజ్, చలువ చేసే ఖస్, నన్నారి ఫ్లేవర్స్ కూడా చాలా పాపులర్. ఇక మ్యాంగో, సీజన్తో పని లేకుండా ఏడాది పొడవునా మాజా టేస్ట్ ఇవ్వొచ్చు. సరే, ఇదంతా బానే ఉంది. అసలు విషయం అంటే లాభం సంగతి ఏంటో చూద్దాం. ఒక 750 ml సిరప్ బాటిల్ సుమారు 180 రూపాయల దాకా ఉంటుంది. ఆ ఒక్క బాటిల్తోనే మనం దాదాపు 40 గ్లాసుల వరకు చేయొచ్చు. అంటే ఒక గ్లాస్కి అయ్యే ఖర్చు కేవలం 5 రూపాయలు మాత్రమే. చూడండి, 5 రూపాయల పెట్టుబడికి అదనంగా 10 రూపాయలు ఎక్కువ సంపాదించవచ్చు. అంటే పని తక్కువ, ప్రతి గ్లాసు మీద లాభం ఎక్కువ అన్నమాట. సరే, లాభం ఓకే. మరి సేల్స్ పెరగాలంటే ఏం చేయాలి? ఒక సింపుల్ టిప్ ఉంది. బండి మీద పైనాపిల్, గ్రేప్, ఆరెంజ్ జ్యూస్ అని కలర్ఫుల్గా రాయించండి. ఆ బ్రైట్ కలర్స్ చూడగానే పిల్లలు, కొత్త కస్టమర్లు అట్రాక్ట్ అవుతారు. సరే, లాభాలు బాగానే ఉన్నాయని అర్థమైంది. మరి ఒక మంచి ప్రొఫెషనల్ లుక్కున్న సెటప్ను స్టార్ట్ చేయాలంటే అసలు ఎంత పెట్టుబడి పెట్టాలి? ఆ వివరాలేంటో చూద్దాం రండి. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఇక్కడున్నవి కేవలం వస్తువులు కాదు, కస్టమర్ నమ్మకాన్ని సంపాదించే ఆయుధాలు. పాత ఇనుప మెషీన్లలా తుప్పుపట్టేవి కాకుండా థళథళా మెరిసే స్టెయిన్లెస్ స్టీల్ మెషీన్ చూడగానే కస్టమర్లకు ఒక భరోసా వస్తుంది. అలాగే ఒక మంచి డిజైనర్ బండి మీ షాప్కు ఒక బ్రాండ్ లుక్ ఇవ్వడమే కాకుండా చెరకు పీపిల్లాంటి వేస్ట్ను కనపడకుండా చేస్తుంది. ఇక పవర్ బ్యాకప్ కూడా చాలా ముఖ్యం. రసం తీసేటప్పుడు కరెంటు పోతే జ్యూస్ నల్లగా అయిపోతుంది. సో ఇవన్నీ కలిపి ఒక ప్రొఫెషనల్ సెటప్ కోసం సుమారు 70,000 రూపాయల వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కావాలి. సరే, ఇప్పుడు ఈ వ్యాపారం యొక్క ఇంజిన్ లాంటి విషయానికొద్దాం. అసలు ఒక గ్లాస్ జ్యూస్ మీద మనకు ఎంత మిగులుతుంది? ఆ లెక్కేంటో ఇప్పుడు చూద్దాం పదండి. ఇంత లాభం వస్తుందంటే అది వాస్తవానికి ఎలా సాధ్యం? దాని వెనుకున్న మ్యాజిక్ ఏంటి? ఆ రహస్యమంతా ఒక గ్లాస్ జ్యూస్ తయారీ ఖర్చులో దాగి ఉంది. ఈ పట్టికను ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఒక పెద్ద చెరకు గడతో మనకు ఈజీగా 4 నుండి 5 గ్లాసుల జ్యూస్ వస్తుంది. అంటే గ్లాసుకు చెరకు ఖర్చు కేవలం 4 రూపాయలే. దానికి టేస్ట్ కోసం అల్లం, నిమ్మ, పుదీనాకొక రూపాయి, ఐస్, గ్లాస్, కరెంట్ అన్నీ కలిపినా ఒక గ్లాసు తయారు చేయడానికి మనకు అయ్యే మొత్తం ఖర్చు కేవలం 7.5 రూపాయలు మాత్రమే. ఇప్పుడు మనం బయట ఒక శుభ్రమైన జ్యూస్ పాయింట్లో ఒక గ్లాస్ చెరకు రసం అమ్మే రేటెంత? సాధారణంగా 20 రూపాయలు. ఇప్పుడు ఈ 2 నంబర్లను పక్కపక్కన పెట్టి చూడండి. అమ్మేది 20 రూపాయలకి, కాని మనకు తయారీకి అయిన ఖర్చు కేవలం 7.5 రూపాయలు. అంటే ప్రతి ఒక్క గ్లాస్ మీద మనకు మిగిలే నిఖార్సి అయిన లాభం 12.5 రూపాయలు. ఇది మామూలు విషయం కాదు. తయారీ ఖర్చుకు దాదాపు డబులన్నమాట. ఇంతకంటే మంచి మార్జిన్ ఎక్కడ దొరుకుతుంది? ఈ చిన్న లాభమే నెలకు ఎంత పెద్ద మొత్తంగా మారుతుందో చూడండి. మనం రోజుకి ఓ 150 గ్లాసులు అమ్మామనుకోండి, రోజుకి మన చేతికి వచ్చేది 1,400 రూపాయల నిఖర లాభం. అదే నెలకు లెక్కిస్తే హాయిగా 42,000 రూపాయల ఆదాయం. సరే, లెక్కలు బావున్నాయి, కానీ డబ్బు సంపాదించాలంటే కేవలం లెక్కలు తెలిస్తే సరిపోదు కదా. బిజినెస్ని తెలివిగా నడపాలి. అవే మనల్ని పోటీలో ముందుంచి ఎక్కువ మంది కస్టమర్లను మన దగ్గరకు తీసుకొస్తాయి. ఈ బిజినెస్లో ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది చాలా సింపుల్. దీనికి పెద్ద పెద్ద చెఫ్లు, స్పెషల్ ట్రైనింగ్లు అవసరం లేదు. చెరకును శుభ్రంగా కడగడం, మెషీన్లో వేసి రసం తీయడం, సర్వ్ చేయడం, ఈ పనిని ఒక్కరే లేదా ఒక సహాయకుడితో చాలా తేలికగా మేనేజ్ చేయొచ్చు. ఏ వ్యాపారంలోనైనా లాభాలతో పాటు కొన్ని చిన్న చిన్న రిస్కులు కూడా ఉంటాయి. ఇది సింపుల్ బిజినెస్ అయినప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవి తెలుసుకొని ముందు జాగ్రత్త పడితే చాలు, సక్సెస్ అవ్వడం చాలా సులభం. ఈ బిజినెస్లో పెద్దగా భయపడాల్సిన రిస్కులు ఏమీ లేవు. ముఖ్యంగా రెండే రెండు.
ఒకటి, జ్యూస్ తీసిన 10-15 నిమిషాలకే నల్లగా మారిపోవటం. దానికి ఒకటే సొల్యూషన్, ఆర్డరొచ్చాకే ఫ్రెష్గా జ్యూస్ తీసివ్వాలి. రెండోది, చెరకు గడలు ఎండిపోవడం. దీనికోసం రోజు లేదా 2 రోజులకొకసారి తాజా స్టాక్ తెచ్చుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత సింపుల్! ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ పెట్టుబడి, లాభాలు, టిప్స్, వీటన్నింటి సారాంశం ఒక్కటే ఒక పదం, అదే శుభ్రత. దీన్ని మించిన సక్సెస్ మంత్రం ఈ బిజినెస్కు లేదు. ఈ ఒక్క సూత్రాన్ని పాటిస్తే చాలు, మీ రుచి, మీ లొకేషన్, వీటన్నింటికన్నా ముఖ్యంగా మీ పరిశుభ్రతే కస్టమర్లను ఆకర్షిస్తుంది. వాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. సో, ఒక క్లియర్ ప్లాన్, చాలా తక్కువ రిస్క్, సింపుల్ ప్రాసెస్ మరియు అద్భుతమైన లాభాలు. ఇవన్నీ చూశాక బహుశా ఈ వేసవిలో ప్రారంభించడానికి ఇంతకంటే సింపుల్ అండ్ బెస్ట్ బిజినెస్ ఇంకొకటి ఉండకపోవచ్చు. దీనిపై ఒక్కసారి ఆలోచించండి.